సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కిషన్ రెడ్డి. మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా నామినేషన్కి వెళ్లారు కిషన్ రెడ్డి. మహబూబాబాద్ కాలేజీలో గ్రౌండ్లో విజయ సంకల్ప సభలో నిర్వహించి నామినేషన్ వేశారు. కిషన్ రెడ్డి నామినేషన్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఇక బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను దోచుకుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ అమరవీరుల ఆత్మ బీఆర్ఎస్ ఎప్పటికీ క్షమించదని అన్నారు. బీఆర్ఎస్ పోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని, కాంగ్రెస్తో కూడా ప్రజలకు ఒరిగితేమీ లేదన్నారు రాజ్నాథ్ సింగ్. मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है, अपने प्राणों को न्यौछावर किया है। उसके बाद यहां पर बीआरएस की गवर्नमेंट बनी है और बीआरएस ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है, जनता की गाढ़ी कमाई को लूटा है। बहनों भाइयों, जिन लोगों ने तेलंगाना राज्य बनाने के लिए बलिदान दिया है, उनकी आत्मा उन्हें कभी माफ नहीं करेगी। क्या कारण है? कांग्रेस हो, भारतीय ये बीआरएस हो, ये लोग जब गवर्नमेंट बनाते हैं इन लोगों के ऊपर करप्शन के चार्जेज लग जाते हैं। कांग्रेस के बारे में भी आपने देखा होगा, जब जब सेंटर में कांग्रेस की गवर्नमेंट बनी है उन लोगों के ऊपर करप्शन के सीरियस चार्जेज लगे, यहां तक कि उनके मिनिस्टर्स को भी जेल की हवा खानी पड़ी है। लेकिन चाहे हमारे आदरणीय अटल बिहारी वाजपेयी जी की सरकार रही हो, चाहे आज मोदी जी की सरकार है, भारत नहीं कोई दुनिया का कोई भी व्यक्ति उंगली उठाकर नहीं कह सकता कि हमारी बीजेपी लेड गवर्नमेंट के ऊपर एक भी करप्शन का चार्ज हो। गवर्नमेंट ఇక తనను గెలిపించిన ప్రతిసారి 5 ఏళ్లలో ప్రజలకు తానేం చేశానో చెప్పడం ఆనవాయితీగా వస్తుందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ ఎంపీగా ఈ 4.5 ఏళ్లలో ప్రజలకు ఏం చేశానో నివేదిక ఇచ్చానని అన్నారు. మోదీ ఆదేశాలతోనే హోంశాఖ సహాయక మంత్రిగా, కేబినెట్ మంత్రిగా పనిచేశానని తెలిపారు. ఒకవైపు కేంద్ర మంత్రిగా ఉంటూనే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. తనకు ఓటేసిన ప్రజలు ఏనాడు తలదించుకునే విధంగా ప్రవర్తించలేదని అన్నారు. నైతిక విలువలు పాటిస్తూ ముందుకెళ్తున్నానని తెలిపారు. ఈసారి మళ్లీ ఎంపీగా గెలిస్తేనే మరింత అభివృద్ధి చేస్తానన్నారు కిషన్ రెడ్డి. నేను గెలిచిన ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు ఆ 5 సంవత్సరాలు ఏం చేశానో ప్రజలకు నివేదిక రూపంలో మరి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ రకంగా 2004లో గెలిచినప్పుడు 2009లో ఇచ్చాను, 9లో గెలిచినప్పుడు 14లో ఇచ్చాను, 14లో గెలిచినప్పుడు 2018లో కూడా ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా 2019లో గెలిచిన తర్వాత నిన్నటి రోజు నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నివేదిక ఇవ్వడం జరిగింది. నేను 4.5 సంవత్సరాలుగా ఏం చేశాను, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసము, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము కృషి చేశానో సవివరంగా మరి తెలంగాణ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. నేను కేంద్ర మంత్రిగా మరి మొదటిసారి హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారికి మరి పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో. ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు కేబినెట్ మినిస్టర్ గా 3 బాధ్యతలు ఇవ్వడం జరిగింది. టూరిజం మినిస్టర్ గా, కల్చర్ మినిస్టర్ గా, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మినిస్టర్ గా 3 బాధ్యతలు ఇచ్చారు. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మరి దేశ ప్రజలకు సంబంధించినటువంటి కరోనా విషయంలో గాని. ఇక సికింద్రాబాద్లో బీజేపీ గెలుపు ఖాయమందన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. సికింద్రాబాద్ అంటేనే బీజేపీ కంచుకోట అని తెలిపారు. కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన విశేష సంకల్ప సభలో పాల్గొన్నారు లక్ష్మణ్. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. అయితే ఇక 17 స్థానాల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తుందని అన్నారు. మోదీ చేసిన అభివృద్ధిపై మాట్లాడే ధైర్యం కాంగ్రెస్, బీఆర్ఎస్కు లేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని అన్నారని, కానీ ప్రభుత్వాన్ని తాము టచ్ అయిపోమని తెలిపారు లక్ష్మణ్. కాంగ్రెస్ను ప్రభుత్వంలోకి తెచ్చిన ప్రజలే కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఊరేగింపులో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, ప్రజలు చూస్తా ఉంటే ఇది నామినేషన్ సంబంధించిన ప్రక్రియనా, ఎన్నికలు పూర్తయిన తర్వాత లేదా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విజయ సభన అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నది. చాలా స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంటులో బీజేపీ గెలుపు ఈ పాటికే నిర్ధారణ అయినది. అసలు ఈ పార్లమెంటులో మనకు ఎవరు సాటి లేరు, ఎవరు పోటీ లేరు. సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కంచుకోట. ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు మన యొక్క
తెలంగాణలో మన అభ్యర్థుల ప్రచార నిమిత్తం రావడం చూస్తా ఉంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచం దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ వీస్తా ఉన్నదో తెలంగాణ